దేని యందును అతిశయించుట దూరం అవునుగాక. నాకు లోకము, లోకమునకు నేను వేరయ్యాం. కుదరదు. లోకంలోనే ఉంటాను తప్ప లోకంచే జయించబడే వారము కాము. ఈ లోకాన్నంతా తీసుకెళ్ళి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి లోకం యొక్క వైభవాన్ని అంతా యేసుక్రీస్తు వరకు చూపించి నా కాళ్ళకు మొక్కరా అంది. ఏయ్, ఎవరు నువ్వు? పరిశుద్ధాత్ముడు బాప్తీసం తీసుకున్న వెంటనే తమ్ముడు వచ్చేసాడు. ఆత్మచేత అరణ్యంలో కొనుకోబడిన 40 దినాలు శరీరంతో శ్రమలు పడినప్పుడు ఆ శ్రమల కొలిమిలో ఒక రాయిని దేవుడు, ఒక శిల్పి తన మనస్సులో ఒక రూపాన్ని ఎలాగైతే ఇవ్వాలనుకుంటాడో ఆ శిల్పి మీద పడుతున్న ప్రతి చెక్కుడు వెనుక కష్టం, ఆ బాధ బండ పడుతుంది, కొట్టే ఈయన పడతాడు. కానీ ఆ రూపాన్ని మలచడానికి బండకి శ్రమ లేదా, కొట్టేవాడికి శ్రమ లేదా? కానీ ఆ రూపం ఏ భంగిమలో ఉండాలి అనేది ముందు తన ఊహలో ఎక్కడ ఉండాలి? దేవుడు తన ఊహలో ఉంచుకున్నాడు. యేసుని ఎలా ఉంచాలో భూమి మీద. 40 దినాలు ఎన్నో శ్రమలు, ఎన్ని కష్టాలు, అది ఏం చేసిందో అరణ్యంలో తెలియదు. కానీ ప్రతి దానికి ఆయన తన శరీరాన్ని కామక్రోధ మదమచ్చర్యాలకి ఏమాత్రము లొంగక, ఈ లోకంలో దేనికి సాగిలి పడక, దేవుని కోసమే బ్రతుకు. నా బ్రతుకు ఈ సమస్త లోకానికి మరణం నుండి విముక్తి. ఏ మరణం ఈ లోకానికి వచ్చిందో ఆ మరణం నుండి, ఆ మరణ భయం చేత మనిషి బాధపడుతున్న వేళల్లో ఆ మరణ భయాన్ని నా శిలువ మరణం ద్వారా మింగివేయాలని దేవుని సంకల్పం ఏదైతే ఉందో అది ఆయన యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి దానిని సంతోషంగా నెరవేర్చాడు. తండ్రే తన కుమారుని పంపించి, దట్ ఈస్ ద గాడ్స్ లవ్, దేవుని ప్రేమ.